మూసీ నది పక్షాలను చేస్తున్నాం, ఏదో దాన్ని శుభ్రం చేస్తున్నాం అనేటువంటిది అంటున్నారు. దాంట్లో కోట్ల రూపాయల కుంభకోణం అనేటువంటిది కొనసాగుతున్నది. నిజంగా మూసీ నదిని మనం సరిచేయాల్సిందే. కానీ వాళ్ళ పేదలు కట్టుకున్నటువంటి ఇల్లేంటి, వాళ్ళకి పత్తినమేం చూపెట్టకుండా ఇవాళ ధనికులు ఉండేటువంటి వాళ్ళందరి ఇళ్ళన్నింటినీ కాపాడుకోవటం, వాళ్ళ ఫామ్ హౌజుల్ని కాపాడుకోవటం, ఇవాళ పేదలైనటువంటి వాళ్ళ ఇళ్ళని కూలగొట్టడం అనేటువంటిది జరుగుతున్నాయి. ఇది రైతు వ్యతిరేకమైనటువంటి వైఖరా కాదా, ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి వైఖరా కాదా అని చెప్పి మనం ఒకసారి ప్రజల్ని, మేధావుల్ని ఆలోచించమని చెప్పి సిపిఎంఎల్ కూడా మనం కరెక్ట్గా కోరుతున్నాం. కొన్ని పరిశ్రమల పేరుతోటి, వ్యవసాయం పేరుతోటి ఇవాళ కొత్త పరిశ్రమలు తీసుకొస్తామనేటువంటిది చెప్పారు. ఆ పరిశ్రమలు ఇవాళ మన గ్రామీణ ప్రాంతాలలో పెట్టి భూములన్నింటిని ఆక్రమించి కార్పొరేట్ పెట్టుబడిదారులకి దారాదత్తం చేయటం కోసం పూనుకుంటే